2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. 1 crore in 365 days with zero investment strategy. Hi, నా పేరు శ్రవణ్ వారణాసి. వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలియనియర్. రివైర్ యువర్ బ్రెయిన్ టు లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్లో ఈ పార్ట్, ఫోర్త్ పార్ట్. ఎస్, మీరు విన్నది 1 crore in 365 days పార్ట్ 4 విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఇది నిజంగా సాధ్యం అవుతుందా? ఎస్, ఎప్పుడైతే మీరు స్కిల్స్ బిల్డ్ చేసుకుంటారో, ఒక డెడికేషన్, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో, మనం అనుకున్న ₹1 కోటి 365 డేస్లో సాధ్యం అవుతుంది. అయితే ఇది ఎలా సాధ్యం చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఈ 365 డేస్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ డే నుంచి 60 డేస్, అంటే ఫస్ట్ 60 డేస్ 2 months వరకు మనం ఏం చేయాలంటే బిల్డ్ హై ఇన్కమ్ స్కిల్స్. ఎస్, మనం ఎప్పుడైతే స్కిల్స్ బిల్డ్ చేసుకుంటామో అప్పుడే మన గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే హై ఇన్కమ్ స్కిల్ ఏంటి? ఒక 2 స్కిల్స్ పెట్టుకోండి. జనరల్గా హై ఇన్కమ్ స్కిల్స్ అంటే సేల్స్ హైయెస్ట్ ఇన్కమ్ స్కిల్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, కోచింగ్, ఇలాంటివన్నీ హై ఇన్కమ్ స్కిల్స్లోకి వస్తుంటాయి. ఎప్పుడైతే మీరు కంబైన్ చేసుకొని ఏవైనా 2 స్కిల్స్ మీరు పట్టుకోండి. అవి సేల్స్ అండ్ కంటెంట్ క్రియేషన్ అనుకుంటారా? సో సేల్స్ అండ్ కంటెంట్ క్రియేషన్ పట్టుకొని దాని మీద ఒక 60 డేస్ ఎవ్రీ డే 3 hours మీరు కనుక ఫోకస్ చేస్తే మీరు ఈ 60 డేస్లో ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్సన్ అవుతారు. ఇనీషియల్గా మీరే డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆర్ మీకు ఆల్రెడీ ఉన్నాయా? లేదు, కొన్ని యూట్యూబ్లో కానీ ఒడిమీలో కానీ కొన్ని కోర్సెస్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఆ కోర్సెస్ని కనుక మీరు నేర్చుకుంటే ఫస్ట్ 60 డేస్లో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటున్నట్టు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటారో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఆ స్కిల్స్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, కోచింగ్ ఆర్ కంటెంట్ క్రియేషన్, వాట్ ఎవర్ మేబీ తీసుకొని 2 స్కిల్స్ పట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టు సేల్స్ అండ్ కంటెంట్ క్రియేషన్ మీరు తీసుకొని డైలీ 3 hours ఫర్ నెక్స్ట్ 60 డేస్ చేయండి. సెకండ్ ఫేజ్లో బిల్డ్ యువర్ పర్సనల్ బ్రాండ్. పర్సనల్ బ్రాండ్ అంటే ఏంటి? సో ఈ 60 డేస్లో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో వాటిని నెమ్మదిగా వీడియోస్ రూపంలో చేయండి. లేకపోతే 1 crore in 365 డేస్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేయండి. రోజు ఒక షార్ట్ వీడియో చేయండి. అది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో షేర్ చేస్తూ ఉండండి. మీరు ఎప్పుడైతే డైలీ షేర్ చేస్తూ ఉంటారో, మీ ప్రోగ్రెస్ని మీరు షేర్ చేస్తూ ఉంటారో, అది చాలామందికి క్యూరియస్గా ఉంటుంది, చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుతూ ఉంటారు. ఎలా చేస్తున్నారు, ఎలా చెయ్యాలి అని మిమ్మల్ని అడగటం మొదలు పెడతారు. మీకు ఆల్రెడీ 60 డేస్లో ఏదైతే స్కిల్ నేర్చుకున్నారో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు కాబట్టి మీకంటూ ఒక అవగాహన ఉంది. తర్వాత మీరు ఏం చేయొచ్చు, ఒక స్ట్రాటజిక్గా కంటెంట్ని బిల్డ్ చేయండి. బిల్డ్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్లో మీరు ట్రస్ట్ కూడా బిల్డ్ చేస్తున్నారు. చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతను కానీ ఈమె చాలా బాగా వర్క్ చేస్తున్నారు, రోజు కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు, బాగున్నా బాగోకపోయినా మీరు రోజు ఒక వీడియో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ లింక్డ్ఇన్లో మీరు షేర్ చేస్తుంటే మీ కన్సిస్టెన్సీని వాళ్ళు మెచ్చుకుంటారు. అంటే మీరు గ్రోత్ అవుతున్నారు అనే వాళ్ళకి భావన వస్తుంది. సో వాళ్ళకి నేర్చుకోవాలి మీ దగ్గర అనే ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మీరు అదే ఎంత నుంచి 61 రోజుల నుంచి 120 రోజుల వరకు, సో 3rd month 4th month అలా మీరు మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్లో ఒక 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఒక 50,000 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో థర్డ్ వన్ ఏంటంటే ఫేజ్ 3 and 4 కలిపి నేను చెప్తున్నాను. మోనిటైజింగ్ యువర్ స్కిల్స్ 120 డే నుంచి 240 డేస్. ఈ డేస్లో మనకి తెలుసు మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయని. సో ఫస్ట్ 60 డేస్ అక్కడ అయ్యాయి, తర్వాత 61 నుంచి 120 అయ్యాయి. 120 నుంచి 240లో మెయిన్గా 120 నుంచి 180లో ఫ్రీలాన్స్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేయండి. మీరు ఈ 120 డేస్లో మీకంటూ ఒక అవగాహన వచ్చింది, కొంత నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మీరు ప్రీవియస్గా కూడా చేశారు. ఇప్పుడు మీరు లింక్డ్ఇన్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎవరైతే కొన్ని పనులు చేస్తున్నారు, వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, అంత బాగా చేయట్లేదు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. లింక్డ్ఇన్లో రెగ్యులర్గా వాళ్ళు పోస్ట్ చేయట్లేదు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. నేను నీకు పోస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాను అని మీరు వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి. ఎప్పుడైతే మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ గ్రోత్కి మీరు హెల్ప్ చేస్తారో మీరు కూడా ఆటోమేటిక్గా గ్రోత్ అవుతారు. అప్పుడు మీరు ఒక గోల్ పెట్టుకోండి, 50,000 నుంచి 1 lakh. ఎందుకంటే ఆటోమేటిక్గా మీరు ఈ రెగ్యులర్గా కంటెంట్ చేయటం వల్ల మీరు ఒక ప్రొఫెషనల్ లెవెల్లోకి వెళ్ళారు. సో మీరు బిగినర్ కాదు. ఆ ప్రాసెస్లో మీరు 50,000 నుంచి 1 lakh వరకు మీరు ఎర్న్ చేస్తారు. దాన్ని నెక్స్ట్ స్టెప్ 181 డేస్ నుంచి 240 కోచింగ్ అండ్ కన్సల్టింగ్.
మీరు ఆల్రెడీ ఫ్రీలాన్స్ సర్వీసెస్ ఇచ్చేశారు. ఇప్పుడు మీలాగా ఎవరైతే గ్రోత్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకి మీరు కోచింగ్ ఇవ్వండి, వాళ్ళకి కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయండి. ఈ ప్రాసెస్లో ఒక 2000 రూపీస్ ఆర్ 5000 రూపీస్ ఒక కోర్సు డిజైన్ చేయండి. ఈ కోర్సు డిజైన్ చేసి కొన్ని రోజుల పాటు ఒక ఛాలెంజ్ లాగా పెట్టి వాళ్ళని గ్రోత్ అయ్యేటట్టు మీరు చేస్తూ ఉండండి, మెంటరింగ్ చేయండి. ఈ ప్రాసెస్లో ఒకవేళ 2000 రూపీస్ ప్రోడక్ట్ మీరు అమ్మారనుకోండి, 2000 రూపీస్ మేబీ ఒక 10 డేస్ ఆర్ 20 డేస్ ఆర్ 30 డేస్ వాట్ ఎవర్ మేబీ, మీకున్న ఎక్స్పీరియన్స్కి, మీకున్న నాలెడ్జ్కి, మీకున్న కాన్ఫిడెన్స్కి ఇక్కడ మనం కాన్ఫిడెంట్గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళని మీరు పుష్ చేయండి, మీ నాలెడ్జ్ షేర్ చేయండి, కోచింగ్ చేయండి. అప్పుడు మీ టార్గెట్ ఒక 5 lakhs నుంచి 10 lakhs వరకు టార్గెట్ మీరు పెట్టుకోండి. ఎప్పటి నుంచి 181 డేస్ నుంచి 240 డేస్ వరకు మీరు పెట్టుకోండి. ఫేజ్ 5లో ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు మీ దగ్గర చాలామంది క్లయింట్స్ ఉన్నారు, ఇంకా ఎంతోమందికి మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ మీకు టైం లిమిటెడ్గా ఉంది. మీరు మీ టైంని చాలా ప్రీషియస్ పీపుల్ కోసం మాత్రమే స్పెండ్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీరు ఆల్రెడీ ప్రీవియస్గా కోచింగ్ అండ్ కన్సల్టింగ్ చేస్తున్నారు కదా, వాటిని మీరు రికార్డింగ్స్ చేయండి. ఆ రికార్డింగ్స్ చేసి ఆ వీడియోస్ని తక్కువ రేటుకి మీరు ప్రొవైడ్ చేయండి. అలాగే కొన్ని డాక్యుమెంటేషన్స్ క్రియేట్ చేయండి, ఈబుక్స్ రాయండి. ఇప్పుడు ChatGPT ఆర్ చాలా వచ్చేసాయి. సో డాక్యుమెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీరు AI సహాయంతో ఆర్ మీ నాలెడ్జ్ సహాయంతో మీరు క్రియేట్ చేసి వాటిని తక్కువ ధరకి మీరు సెల్ చేయండి. సెల్లింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మనం నెక్స్ట్ వాటి గురించి మాట్లాడుకుంటాము. అయితే మీరు ఎప్పుడైతే చేస్తారో, ఒక కమ్యూనిటీని క్రియేట్ చేస్తారో, గ్రోత్ అవుతున్న వాళ్ళందరూ మీరు నాతో రండి, నేను మీకు సహాయం చేస్తాను అని గ్రోత్ని మీరు, ఒక కమ్యూనిటీని మీరు క్రియేట్ చేశారంటే ఒక అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో మీ ఇన్కమ్ గోల్ ఎలా పెట్టుకోవాలంటే 241 డేస్ నుంచి 300 డేస్, అంటే ఈ 60 డేస్ మీరు ఎంత కమిట్మెంట్తో ఉండాలంటే ఒక 20 lakhs నుంచి 30 lakhs మీరు ఎర్న్ చేసేటట్టు మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి, మీ స్కిల్స్ని మీరు మార్చుకోవాలి. దానికి ఫౌండేషనే ఈ 240 డేస్. దాని తర్వాత మీరు ఎప్పుడైతే డిజిటల్ కోర్సెస్ క్రియేట్ చేశారో, మీరు పని చేసినా చేయకపోయినా వాటిని ఒక యాడ్స్ రన్ చేసుకొని మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అవన్నీ ఎలాగో నన్ను పర్సనల్గా కలిసినప్పుడు నేను చెప్తాను. బట్ ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకుంటే మీరు ఎంతవరకు బిల్డ్ చేసుకోవచ్చు, ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేది ఒక లెవెల్ వరకు నేను చెప్తున్నాను. సో డీటెయిల్గా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. బట్ ఇంకా వీడియో అవ్వలేదు. ఫేజ్ 6కి వెళ్తే స్కేల్ టు 1 crore. ఇప్పటి వరకు డేస్ అయిపోయాయి. ఈ 301 నుంచి 365 డేస్ వరకు మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సన్, చాలా స్కిల్ఫుల్ పర్సన్, ఒక సేల్స్ ఎలా చేయాలి, ఒక ప్రాసెస్ని మీరు బిల్డ్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హై టికెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. హై టికెట్ సర్వీసెస్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి, లేదు వాళ్ళు జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, ఒక స్మాల్ బిజినెస్ ఉంది, దాన్ని స్కేల్ చేయాలి, దానికి మీరు ఏ రకంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలరు, దానికోసం కంటెంట్ ప్రిపేర్ చేయండి. కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా ఈ ప్రాసెస్లో. ఇప్పుడు మీరు ఒక హై టికెట్ని సెల్ చేయాలి. ఆ టికెట్ 50,000 నుంచి 1 lakh వరకు ఉండాలి. సో ఐ సజెస్ట్ 1 lakh. సో ఎప్పుడైతే 1 lakh ప్రోడక్ట్ మీరు ఒక 100 మెంబర్స్కి అమ్మగలిగితే మీకు 1 కోటి రూపాయలు వస్తుంది కదా. అదంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు. కానీ సో నేను ఏదైతే చెప్పానో అది మీరు ఫాలో అవుతే 1 lakh పే చేసే వాళ్ళు 100 మెంబర్స్ని సాధించుకోవటం చాలా తేలిక. అప్పుడు 1 lakh into 100 members 1 CR అవుతుంది. నేను ఏది గాల్లో లెక్క చెప్పట్లేదు. నేను ఏదైతే ప్రాక్టీస్ చేశానో, నేను యాక్చువల్గా నేను ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. సో నాకు తక్కువ మంది ఉన్నా నేను అచీవ్ చేస్తాను. కానీ ఇక్కడ వాల్యూ ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లయింట్ సంపాదించిన ఒక్కొక్క రూపాయి మనం చాలా జాగ్రత్తగా వాళ్ళకి మనం 10x గ్రోత్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం 1,00,000 రూపాయలు తీసుకుంటున్నామంటే వాళ్ళకి 10 lakhs, 15 lakhs, 20 lakhs సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేసే వ్యక్తిలాగా ఉండాలి. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకున్న తర్వాత వాళ్ళకి ఇన్ని ప్రామిసులు చేస్తారు, ఇలా మీకు హెల్ప్ చేస్తా, ఇలా మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి చాలా ఫేక్ ప్రామిసులు ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చేంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళ చేత రిజల్ట్స్ తెప్పించే బాధ్యత మీది. కాబట్టి చాలా జెన్యూన్గా,
చాలా లాయల్గా, ఇంటిగ్రిటీ, అథెంటిసిటీతో మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఎక్కడ వాళ్ళు చేయలేకపోతున్నారు, వాళ్ళు కంటెంట్ క్రియేషన్లో ఇబ్బంది పడుతున్నారా, సెల్లింగ్లో ఇబ్బంది పడుతున్నారా, ప్రొడక్ట్స్ డిజైనింగ్లో ఇబ్బంది పడుతున్నారా, మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళతో కూర్చోవాలి. మీరు ఎక్కువసేపు కనుక వాళ్ళతో టైం స్పెండ్ చేయగలిగితే మీరు ఏదైతే అనుకుంటున్నారో లక్ష్యాన్ని మీరు అచీవ్ చేస్తారు అండ్ వాళ్ళని కూడా అచీవ్ చేసేటట్టు చేస్తారు. సో మీరు 1 yearలో 1 crore ఎర్న్ చేయాలి. దీనికి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కావాలి. మీరు స్కేలప్ చేసుకోవాలి, మీ బిజినెస్ని ఇంకా స్కేలప్ చేసుకోవాలి అని అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేస్తాను. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నన్ను పర్సనల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు కనెక్ట్ అవ్వచ్చు, నన్ను పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీరందరూ ఇక్కడ వరకు చూశారు కాబట్టి మీకోసం 2 hour ఫ్రీ మైండ్ఫుల్ మిలియనియర్ అనే మాస్టర్ క్లాస్ నేను కండక్ట్ చేస్తున్నాను. మీ అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి, హెల్త్, వెల్త్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్లో గ్రోత్ ఎలా సాధించాలి, అనుకున్న లక్ష్యాలు ఎలా సాధించాలి, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా హ్యాపీగా, హెల్తీగా, సక్సెస్ఫుల్గా ఉండాలనేది నా కోరిక. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వచ్చు. సో మీరు డైరెక్ట్గా అయినా కనెక్ట్ అవ్వచ్చు, లేదు మీకు డైరెక్ట్గా కుదరకపోతే మీరు ఈ ప్రోగ్రాంలో అయినా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ. బై.